హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీ అందరికి వంటింట్లో ఉపయోగపడేది ఒక చిన్న టిప్ చెప్దామని వచ్చేసాను మీ ముందుకి. అదేంటంటే, మనం ఏదైనా ప్యాకెట్స్ ఉన్నప్పుడు వాటిని కట్ చేస్తాం కదా ఇలాగా. ఇంకా వాటిని అలానే వదిలేస్తే చీమలు, పురుగులు ఏవో ఒకటి వస్తుంటాయి కదా. సో, అందుకని చెప్పేసి అది పాడవకుండా ఉండడానికి ఒక టిప్ అనమాట. దీనికి కావాల్సిందల్లా ఏంటంటే, ఒక క్యాండిల్, ఒక అగ్గిపెట్టె అనమాట. మనము ప్రతిదీ కూడా ఇప్పుడు షుగర్ కానివ్వండి, ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, సేమియా, ఉప్మా రవ్వ ఇలాగ అన్ని ప్యాకెట్స్‌లో వస్తుంటాయి కదా. వాటిని అలా కట్ చేసిన తర్వాత ఒక క్యాండిల్ తీసుకొని క్యాండిల్‌ని ముట్టించిన తర్వాత ఇలాగ మడత పెట్టుకోవాలనమాట. అంటే మనం కట్ చేసిన కవర్‌ని కట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని కొంచెం లైట్‌గా వేడి చేసామనుకోండి, ఇంకా అది అంటుకొని పోయిద్దనమాట. నేనిక్కడ ఏం చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేశారా? నేనైతే కవర్‌ని మడత పెట్టలేదనమాట. మడత పెట్టకుండా ఓపెన్ చేసినట్లే వెలుతురు మీద పెడుతున్నాను అంటుకునిద్దేమోనని. అది ఏమవుతుందంటే ఒక్కోసారి పల్చగా ఉంది కదా ఆ కవరు, అదొచ్చేసి మంట ఎక్కువగా అంటుకుంటుందనమాట. అలాంటప్పుడు ఇంకా ఎక్కువ కాలిపోతుంది కవరు. సో, అందుకని చెప్పేసి మీరు ఇలా చేయకుండా ఉంటారని చెప్పేసి ఇలా మీకు చూపిస్తున్నాననమాట. ఇలాంటప్పుడు ఏమైద్దంటే కొంచెం కాలిపోయేదను ఏదో ఒక చిన్న గ్యాప్ వచ్చిద్ది. అలాంటి సమయంలో ఏమైద్ది, చీమలు గానీ, పురుగులు గానీ అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి లోపలికెళ్ళిపోయి మనం పెట్టిన ఆ పిండిని గానీ, రవ్వను గానీ, గోధుమ పిండిని గానీ పాడు చేస్తుంటాయన్నమాట. అలా కాకుండా మనం ఇలాగా మడత పెట్టుకున్నామనుకోండి, బాగా ఆహ్, ఆ వేడి మీద పెట్టగానే బాగా అంటుకొని పోయిద్దనమాట. ఇంకా మనము కొన్నప్పుడు ప్యాకెట్ ఎలాగ సీల్ చేసుంటుందో అలానే ఉంటుందనమాట. వంటింట్లో పనిచేసే ప్రతి ఆడవారికి ఇది బాగా ఉపయోగపడిద్దనమాట. ఇలాంటివన్నీ మనమే కదా చేసేది. లేడీస్‌కే బాగా యూజ్ అయ్యిద్ది. నేను ఫస్ట్ ఒక పొర మీద పెట్టాను కదా, ఎలాంటి మడత లేకుండా. అది చూడడానికి బాగలేదనమాట. అందుకని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను పైదాన్ని. ఇప్పుడైతే ఇంకా బాగుండిద్దనమాట. మనం ప్యాకెట్ కొన్నప్పుడు ఎలాగుందో అలాగే ఉండిద్ది. సో, మీకు ఎవరికన్నా ఇది ఉపయోగపడిద్ది. అందరికీ ఉపయోగపడిద్ది నాకు తెలిసి. మీకు అవసరం అనుకుంటే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంతకుముందు ఇలాగేమి చేయకుండా మామూలుగా అలాగే మడత పెట్టేది. అలాంటప్పుడు ఏమైద్దంటే పురుగులు రావడము, చీమలు రావడము, ఎక్కువగా చీమలొస్తున్నాయనమాట. అందుకని చెప్పేసి ఇంక ఇలాగ ట్రై చేద్దామని ట్రై చేశాను. ఇంకా బాగుందనమాట. ఇంక ప్రతిదానికి ఇలాగే చేస్తున్నాను. మీకెవరికైనా యూజ్ అయ్యిద్దనుకుంటే వాడుకోండి ఫ్రెండ్స్. యూజ్ చేసుకోండి. ఇలా ఫాలో అయిపోండి. ఎలాంటి చీమలు అలా రాకుండా ఉంటాయి. మీకు గాని మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.